హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీస్మిత కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటనుకుంటున్నారా? అమెరికాలో 250th బర్త్డే, 250th ఇండిపెండెన్స్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మేము కూడా ఇక్కడ ఎలా చేస్తారు అంటే, దగ్గరలో నియర్ బై ఏదైనా పార్క్స్ ఉంటే ఆ పార్క్స్లో ఇలా ఈ విధంగా అందరూ గ్యాదర్ అయ్యి సెలబ్రేట్ అయితే చేసుకుంటారనమాట. ఈవినింగ్ టైం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది, ఫైర్ వర్క్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నీ మనము టికెట్స్ తీసుకొని వెళ్ళాలి అనమాట. మేము కూడా ఒక పార్క్కి అయితే వచ్చామన్నమాట. క్రౌడ్ చూస్తే ఎంత ఫుల్ ఉందంటే అంత ఫుల్ ఉందన్నమాట. అంటే ఇది 250th కదా, అందరూ బాగా చాలామంది, అంటే ప్రతి ఇయర్ చాలామంది వస్తారు. ఈ ఇయర్ స్పెషల్గా సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఫుడ్ ట్రక్స్ కూడా చాలా పెట్టారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ ట్రక్స్ అయితే పెట్టారు. జనాలు ఫుల్, ఎటు చూసినా ఫుల్ రష్ అయితే రష్ ఉందనమాట. ఏ ఫుడ్ స్టాల్ దగ్గర చూసినా కూడా రష్ే. అక్కడ ఎంతమంది కూర్చున్నారో ఎటు చూసినా ఈ పార్కుకి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ ముందర, పార్క్కి ఎంట్రన్స్ ముందర వాక్వే దగ్గర అందరూ చైర్స్ వేసుకొని కూర్చొని ఉంటారు అనమాట. అంతేకాకుండా ఇలా ఈ విధంగా చాలా హడావిడిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. యూజువల్గా మనకు జనాలు ఎవరూ కనిపించరు కదా, ఇలాంటి ఈవెంట్స్లో మాత్రం జనాలు చాలా అంటే చాలా ఫుల్గా ఉంటారనమాట. అంతేకాకుండా ఒక లైన్లో కాదు, ఈసారి 2 లైన్లలో ఫుడ్ ట్రక్స్ పెట్టారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్ని పెట్టారు. క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా ఉంది. అసలు ఎటు చూసినా, ఎటు పోవటానికైనా ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. ఎక్కడక్కడ ఉన్నోళ్ళు అక్కడ చైర్స్ వేసుకొని సెటిల్ అయిపోతారు. కొందరు మ్యాట్లు తెచ్చుకొని మ్యాట్లు వేసుకొని కింద వేసుకొని కూర్చుంటారు. అలాగా అనమాట, ఫుల్గా క్రౌడ్. ఈసారి అయితే చాలా స్ట్రిక్ట్గా పెట్టారని చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ ఏమైందంటే కొందరు యూత్ చిన్న చిన్న టపాసులు తెచ్చి అక్కడ కాల్చడంతో పిల్లలు కొంచెంమంది పెద్దవాళ్ళు భయపడి రన్ చేశారనమాట. అలా కాకుండా ఈసారి అయితే సెక్యూరిటీ, చాలా ఫుల్ సెక్యూరిటీ అయితే లోపలికి పంపించారు. అసలు ప్లేసెస్ లాస్ట్ టైం పెట్టిన ప్లేసెస్కి ఇప్పటికి అంత ఫుల్ చేంజ్ చేసేసారనమాట అంతాను. ఈసారి రెస్ట్ రూమ్స్ కూడా చాలా ఎక్కువ రెస్ట్ రూమ్స్ అయితే పెట్టారు ఇక్కడ. లైన్గా అయితే చూపిస్తాను మీకు, అది కూడా. ఇది చూడండి, మీరు ఆ బ్లూ గ్రీన్ అవి చూస్తున్నారు కదా, అవన్నీ రెస్ట్ రూమ్సే అనమాట. చాలా అంటే సరే చాలా పెట్టారు. అది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అంతమంది క్రౌడ్ని ఆపాలి కదా. అంతేకాకుండా ఇక్కడ రైడ్స్ కూడా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి క్రౌడ్ చూస్తే ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో, ఇది కూర్చున్న వాళ్ళు కాక బయట కూర్చున్న వాళ్ళు ఎంతమందో, ఫుడ్ ట్రక్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమందో, ఆ తర్వాత మళ్ళీ ఇంకా రైడ్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమందో. మేమైతే ఇప్పుడు మా అమ్మాయి రైడ్స్కి వెళ్తానంటే రైడ్స్ కోసం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా రైడ్స్ అయితే పెట్టారు. ఇక్కడ మనం ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని ఈచ్ రైడ్కి 4 టికెట్స్ అలా ఉంటాయి. ఒక్కొక్క టికెట్ $1 పైన ఉంటుంది. ఒక్కొక్క దానికి 4, 5 అలాగుంటాయి. అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ ట్రక్స్, టాయ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ హంగామా అయితే నడుస్తుంది. అంటే చాలా బాగా సమ్మర్లో కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీని తర్వాత ఫైర్ వర్క్స్ అయితే 30 మినిట్స్ దే విల్ డూ ఫైర్ వర్క్స్ అనమాట. 30 మినిట్స్ కంటిన్యూగా ఆగకుండా ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి. ఫైర్ వర్క్స్ లాగా ఫ్రీడమ్గా వెళ్ళి ఇలా బ్లాస్ట్ అవ్వాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతుంది కదా, మంచి మంచి మ్యూజిక్ సాంగ్స్ పాడుతూ ఉంటారనమాట. చాలా బాగా ఉంటుంది. అన్ని వీడియోలో చూపిస్తాను, మిస్ అవ్వకుండా వీడియో చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తేనే నా వీడియోస్ ముందుకైతే వెళ్తాయి. చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలా ఈ విధంగా మేము కూడా టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ తీసుకొని కొన్ని రైడ్స్కి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే ఎక్కలేదు, పిల్లలు ఎక్కారనమాట. ఈ ఎక్కడానికి మనం ఫస్ట్ ఇక్కడ పే చేసి మినిమం ఇంత అమౌంట్ అని టికెట్స్ తీసుకోవాలి. దానికి కూడా పెద్ద క్యూ ఉంది. రైడ్స్కి కూడా పెద్ద క్యూ ఉందన్నమాట. ఇదనమాట టికెట్స్కి క్యూ చాలా పెద్దగా ఉంది. అక్కడే అలాగనే రైడ్స్కి కూడా అంతే పెద్ద క్యూ ఉంది. చూడాలి మరి ఎన్ని రైడ్స్ అవుతాయో ఏంటో తెలీదు. మొత్తానికి ఇలా ఈ విధంగా చూడండి, ఇక్కడ టాయ్స్ కూడా మనం బై చేయొచ్చు. అలా ఆ విధంగా అక్కడ కొట్టే ఛాన్స్ ఒకటి ఉంది. మనం ఎంత వెళ్తే ఎన్ని పాయింట్స్ వస్తే పాయింట్స్ని బట్టి టాయ్ అయితే డిసైడ్ చేస్తున్నారు. అలాగే స్లైడ్, వీళ్ళు వచ్చేసి కార్స్, ఇది కిడ్స్కి బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ, ఇందాక చూపించాను కదా, స్ట్రాబెర్రీ ఒకటి,
మేమైతే ఒకటి బోట్ లాగా ఉన్నదాన్ని కొలంబస్ అంటాము. ఇక్కడ వచ్చేసి బాస్కెట్‌లో కూర్చొని తిరిగేది ఉంది. ఇద్దరిద్దరు కూర్చోవాలి. ఈచ్ దానికి 4 టికెట్స్, 3 టికెట్స్ అలాగున్నాయన్నమాట. ఈ విధంగా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. స్లైడ్ అయితే చాలా బాగా అనిపించింది. కానీ నార్మల్‌గానే స్లైడ్ సరిగ్గా రావట్లేదు బేసిక్‌గా. అందుకనేసి స్లైడ్ ప్రిఫర్ చేయలేదు. స్ట్రాబెర్రీ అయితే చాలా ఫాస్ట్‌గా తిరుగుతుంది. ఇది ప్రిఫర్ చేశాము. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా ఉన్నాయి. దాని తర్వాత నైట్ అనమాట లాస్ట్‌లో ఇంకా మనకు 30 మినిట్స్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి. దానికి ముందు లాస్ట్‌లో కన్సర్ట్ అనేది జరుగుతుంది. అందరూ అనమాట చాలా అంటే చాలా బాగా సింగ్ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. నేనైతే వీడియో తీసుకుందాం అనేసి ఫ్రంట్‌కైతే ఎళ్ళాను. స్టేజ్ చాలా హైట్‌లో ఉందనమాట. పైకి పెట్టి తీయటం వల్ల కొంచెం క్రాస్‌గా కనిపిస్తుంది వీడియో. ఈ కన్సర్ట్ అయ్యేసరికి అంతా అయిపోయేలోపు ఫైనల్‌గా జాతీయ గీతం అంటే నేషనల్ యాంథమ్ అయితే పాడతారనమాట. ప్రతి చోట ఉంటది కదా ఇది ఇలాగా. చూడండి క్రౌడ్ ఎంత ఫుల్‌గా ఉందో అసలు. ఫుల్లు ఎటు చూసినా జనాలే అసలు. చాలా అంటే చాలా క్రౌడ్. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు చాలా పొడవు ఉంటది పార్కు. అలా చాలా పొడవున్న పార్క్‌లో కూడా ఫుల్లు క్రౌడెడ్. మళ్ళీ పార్క్‌లోనే కాకుండా చుట్టూ పార్క్ చుట్టూ ఎంత దూరం ఉంటే అంత దూరం ఎంతవరకు ఫైర్ వర్క్స్ కనిపిస్తాయో అంతవరకు ఫుల్లు క్రౌడ్ అయితే ఉందన్నమాట. సాంగ్ పాడుతున్న వాళ్ళు చెప్పారు. మొబైల్‌లో లైట్ ఏసుకొని ఇలా చేయమని. అందుకనేసి అందరూ చేస్తున్నారు. ఇదే లాస్ట్ ఫైనల్. దీని తర్వాత నేషనల్ యాంథమ్ పాడతారు. పాడిన తర్వాత 2 సెకండ్లకి మనకు ఫైర్ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫైర్ వర్క్స్ నేను చెప్పాను కదా! దాదాపుగా 30 నిమిషాలు. ఈసారి 30 నిమిషాల కంటే ఎక్కువనే జరిగింది. చాలా బాగా లాస్ట్‌లో అయితే చాలా బాగా అనిపిస్తుంది. మిస్ అవ్వకుండా మీరు కూడా నాతో పాటు చూసేయండి.
ఇలా ఫైర్ వర్క్స్ అయిన తర్వాత మేము మా కార్ దగ్గర వెళ్ళడానికి 15 మినిట్స్ పట్టింది. అప్పటికే ఎంత కార్లు లైన్లో ఉన్నాయో చూడండి, ఫుల్ ట్రాఫిక్. మేము ఈజీగా అనుకున్నాం, మేము వెళ్ళటానికి ఈజీగా 12 అయిపోతుంది అన్నట్టుగా చాలా టైం అయితే పట్టింది. ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చింది నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.